ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం అనేది పురాతన కాలం నుంచి యోగులకి, మహర్షులకి, జ్ఞానులకి నిలయంగా ఉంది. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసే వాళ్ళకి 3 రకాల మార్గాలు చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఒకటేంటంటే భక్తి మార్గం, రెండవది జ్ఞాన మార్గం, మూడవది యోగ మార్గం. ఈ జ్ఞానము భక్తి యొక్క కలయికనే సంపూర్ణ ఆధ్యాత్మికం. అంటే ఎక్కడైతే జ్ఞానము భక్తి ఈ రెండిటి యొక్క కలయిక, ఒక యోగం అనేది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆధ్యాత్మికం అనేది ఒక సంపూర్ణత్వానికి వస్తుంది. సో ఈ సాధనా సంపత్తిని సాధించేటటువంటి క్రమంలో మనకి పరమశివుడి కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది గురువులైతే మనకి ఉన్నారో వాళ్ళంతా కూడా రకరకాల కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ఇప్పుడు పరమశివుడు ఇచ్చినటువంటి గ్రంథం ఏంటంటే విజ్ఞాన భైరవ తంత్ర. దాంట్లో మనకి 108 ధ్యాన సూత్రాలు, తర్వాత సమాధి సూత్రాలు, తర్వాత అంతర్యాత్రకి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో పరమశివుడి తర్వాత మనకి ఉపనిషద్ కాలం వచ్చింది. వేదకాలం, ఉపనిషత్ కాలంలో మనకి సప్తర్షులు వచ్చారు. ఈ సప్తర్షుల ద్వారా మనకి వేదాలు వచ్చినాయి, ఉపనిషత్స్ వచ్చినాయి, అండ్ ఈ పురాణాలు వచ్చాయి. ఇవన్నీ ఇతిహాసాలు, ఇవన్నీ రకరకాలుగా వచ్చేసాయి. తర్వాత ఈ సప్తర్షుల విషయంలో మనం తీసుకుంటే వాళ్ళు కేవలము అంతర్యాత్ర గురించి ఎక్కువ మాట్లాడారు, ఇన్నర్ జర్నీ గురించి ఎక్కువ మాట్లాడారు. అవుటర్ జర్నీ చాలా తక్కువ. అంటే ఈవెన్ సప్తర్షులలో కూడా వాళ్ళ ఎక్కువ శాతము ఒకళ్ళో ఇద్దరో దాంట్లో బ్రహ్మచర్యంలో ఉన్నారు, కానీ మిగతా వాళ్ళంతా గృహస్థాశ్రమంలో ఉంటూ వాళ్ళు ఒక సాధన చేసి అందుకున్న వాళ్ళు. అంటే జనరల్గా మనకి పురాణాల ప్రకారం ఏంటి అంటే ఏం చెప్తారంటే వీళ్ళంతా కూడా ఈ పరమశివుడి యొక్క ఆధ్వర్యంలో, అంటే పరమశివుడిని ఒక గురువులాగా భావించి ఈ బ్రహ్మతత్వాన్ని, విష్ణుతత్వాన్ని, శివతత్వాన్ని అర్థం చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినటువంటి టెక్నిక్స్ని వాళ్ళు సాధన చేసి వాళ్ళు జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది అని చెప్పి మనకి పురాణాల ప్రకారం కూడా చెప్తారు. సో ఈ సప్తర్షుల తర్వాత ఈ వేదాలు, ఉపనిషత్స్ వచ్చాక మనకి అదే అంటే దాదాపు మనకి 4th సెంచరీ అంటే 4వ శతాబ్దంలో 4th BCలో. సో అప్పుడు మనకి ఈ అంతర్యాత్ర ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఆ కాలంలో మనకి చాలామంది గురువులు ఏం చెప్తారు, మహర్షులు ఏం చెప్పారంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక మాయ, ఇదేం లేదు, బ్రహ్మనే సత్యం. కాబట్టి ఇదంతా వదిలేయాల. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఇవన్నీ మనం వదిలేసుకోవాలి, సంసారాన్ని త్యజించాలా, బంధాలను వదిలేయాలా, ప్రపంచాన్ని వదిలేయాలి. ఇవన్నీ వదిలేస్తే కానీ మనం జర్నీ చేయలేము అని చెప్పి చాలా వరకు గృహత్యాగం చేసి అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసి ఇలా చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అండ్ తర్వాత ఈ ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళలో కూడా స్త్రీల కంటే కూడా పురుషులు ఎక్కువ ఉన్నారు. ఒకప్పుడు స్త్రీలకి మనకి జ్ఞానాన్వేషణ చేయడానికి ఒకప్పుడు అర్హత లేదు. స్త్రీలు చదువుకోవద్దు, ఇల్లు దాటద్దు, అండ్ వాళ్ళు జ్ఞానాన్ని పొందే అర్హత లేదు, వేదాలు చదవద్దు, ఉపనిషత్తులు చదవద్దు, ఇలా వాళ్ళకి జ్ఞానాన్ని పొందే అర్హత లేదు ఒకప్పుడు. అయితే ఉపనిషత్ కాలంలో మనకి గార్గి అని ఫస్ట్ ఉమెన్, మీరు పేరు విని ఉంటారు, గార్గి. ఆమె ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ ఎన్లైటెడ్ ఉమెన్ అనమాట ఉపనిషద్ కాలంలో. అంటే ఆమె ఈ పండితులు, ఈ వేదాంతులు పండితులు ఎక్కడైతే ఈ చర్చ, ధర్మ చర్చ జరిగినప్పుడు, ఈ వాగ్వివాదం జరిగినప్పుడు ఆమె దాంట్లో పార్టిసిపేట్ చేసి చాలామందిని ఆమెకున్నటువంటి జ్ఞానంతో, ఆమెకుండే ఇంటెలిజెన్సీతో ఆమె ఎదుర్కొంటూ వచ్చేదన్నట్టు. అంటే షీ ఈజ్ ద ఫస్ట్ ఎన్లైటెడ్ ఉమెన్. అంటే పార్వతీదేవి తర్వాత ఉపనిషత్ కాలంలో గార్గి ఆమె ఫస్ట్ జ్ఞానాన్ని అందుకున్న ఉమెన్. సో అక్కడి నుంచి ఒక రెబిలియస్గా ఉమెన్ బయటికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి ఈ వీళ్ళు అనసూయాదేవి ఉన్నారు, సతీ సక్కుబాయి, కొంతమంది అరుంధతి, వీళ్ళంతా కొంతమంది వచ్చారు. ఇది వీళ్ళు సప్తర్షుల గృహస్థ ధర్మం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, భక్తి మార్గంలో ఉండి వచ్చిన వాళ్ళు
గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థు ధర్మాలను పాటిస్తూ మనకి సాల్వేషన్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత భక్తి యోగంతో వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో రకరకాల మార్గాలలో వాళ్ళు ఆడవాళ్ళు కూడా కొంతమంది జ్ఞానాన్ని, అత్రి మహాముని, అనసూయ మాత, ఇప్పుడు దత్తాత్రేయ వాళ్ళ పేరెంట్స్, దత్తాత్రేయ స్వామి పేరెంట్స్, సో అట్లా కొంతమంది వాళ్ళు జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా అదేవిధంగా అదే టైంలో మనకి ప్రహ్లాదుడు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు అందుకుల ప్రహ్లాదుడు, అంటే వీళ్ళంతా ఏంటంటే భాగవతంలో, పురాణాల్లో, ఈ రకరకాల ఈ ఉపనిషత్స్లో, తర్వాత నచికేత, సత్యకామ జాబాల, వీళ్ళంతా చిన్న ఏజ్లో కఠోపనిషత్ కానీ, మండకోపనిషత్ కానీ, వీళ్ళు కొన్ని ఉపనిషత్స్లో మనం చూస్తుంటే వాళ్ళు చిన్న ఏజ్లో వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఈ భాగవతోత్తములు అంటారు వాళ్ళని. సో అట్లాంటి ప్రపంచంలో వచ్చినటువంటి వ్యక్తే మహర్షి పతంజలి. అంటే ఒక విధంగా పతంజలి గురించి మనం చెప్పుకోవాలి అంటే జనరల్గా మనకి సైన్స్ని, స్పిరిచువాలిటీని ఫస్ట్ టైం ఏకం చేశాడు ఆయన. అంటే పంచభూతాల గురించి, పంచతత్వాల గురించి, శరీర విజ్ఞానం గురించి, నాడీ వ్యవస్థ గురించి, అండ్ తర్వాత మనకి ఇంద్రియాల గురించి, అండ్ మన లోపల ఉండేటటువంటి శక్తి తత్వం గురించి, శ్వాస విజ్ఞానం గురించి, అంటే అఫ్కోర్స్ విజ్ఞాన భైరవ తంత్రాలో శ్వాసకి సంబంధించినటువంటి కొన్ని రకాల టెక్నిక్స్ పరమశివుడు ఇవ్వడం జరిగింది. అంటే అది కూడా అంతర్యాత్రకు సంబంధించి ఇవ్వడం జరిగింది. కానీ మహర్షి పతంజలి వచ్చాక ఏం చేశాడంటే కేవలం అంతర్యాత్ర చేసినంత మాత్రాన జీవితం అనేది మారదు, భౌతికమైన ప్రపంచం కూడా మారాలి అంటే తప్పకుండా ఇన్నర్ జర్నీ, అవుటర్ జర్నీ రెండు కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి ఒక సైంటిఫిక్గా స్పిరిచువాలిటీని మళ్ళీ కొత్తగా పరిచయం చేశారు మహర్షి పతంజలి వచ్చాక. అందుకే ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే విజ్ఞాన జగత్తులో అంటే సైంటిఫిక్ ఎరాలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంత గొప్ప సైంటిస్టో, స్పిరిచువాలిటీలో కూడా మహర్షి పతంజలి అంత గొప్ప సైంటిస్ట్ అని అంటారు. ఇది స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక డిఫరెంట్గా చూశాడు తన ప్రపంచాన్ని. ఇప్పుడు మనకి అష్టాంగ యోగాలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకి యోగ దర్శనంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి అష్టాంగ యోగా ఉంది, యోగ వాసిష్టం ఉంది, తర్వాత యోగ దర్శనం ఉంది, తర్వాత సమాధి పదం ఉంది. ఇవన్నీ మనకి పతంజలి యోగ శాస్త్రంలో ఇవన్నీ భాగాలు అన్నట్టు. నేను మీకు చూపిస్తాను ఆ బుక్ ఎలా ఉంటుందో. ఇవన్నీ అందులో భాగాలు ఇవన్నీ కూడా. అయితే యోగ దర్శనంలో భాగమే సమాధి పదం. ఈ సమాధి పదంలో భాగంగా ఏంటంటే దీంట్లో 108 టెక్నిక్స్ ఉన్నాయి, 108 సమాధి సూత్రాలు ఉన్నాయి దీంట్లో. అంటే భారతదేశం మొత్తంలో మనకి సమాధి గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పింది ఇద్దరే, ఒకటి పరమశివుడు, 2 మహర్షి పతంజలి. అంటే యోగము, ధ్యానం అనేది సరిపోదు, తప్పకుండా సమాధి అనుభవం తీసుకుంటేనే మనం దర్శనంలోకి వెళ్తాం, అంటే సరైనటువంటి దర్శనంలోకి వెళ్తాము. ఆ దర్శనం అది జరిగినప్పుడే ఒక మనిషి పరమసత్యాన్ని అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఎస్పెషల్లీ ఈ సమాధి పదాన్ని ఫస్ట్ మనకి అందించింది ఒకటి విజ్ఞాన భైరవ తంత్ర, ఒకటి తర్వాత యోగ దర్శనం. ఈ రెండిట్లో అది మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత అష్టాంగ యోగా గురించి మనం తీసుకుంటే చాలామందికి ఆధునిక యుగంలో కానీ ఒకప్పుడు కానీ యోగం అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఓన్లీ ఆసనము, ప్రాణాయామం, ఈ రెండే తెలుసు. ఆసనాలు ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం, ప్రాణాయామం ఎందుకంటే మనకి హెల్త్, మానసికమైనటువంటి హెల్త్, అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, దీనికోసమే యోగా అని చెప్పి చాలామందికి ఒక ధారణ ఉంది. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అయితే పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగా అనేది అది వేరు. ఇప్పుడు వీళ్ళు కేవలము అష్టాంగ యోగాలో 2 అంగాలను మాత్రమే వీళ్ళు పాటిస్తున్నారు, మిగతా 6 వదిలేశారు. 6 వదిలేశారు. ఈవెన్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటటువంటి యోగా మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అన్నీ ఆచరించరు. ఇప్పుడు ఎవరికైతే యోగా టీచ్ చేస్తారు కదా టీచర్స్ కూడా, వాళ్ళు కూడా అన్నీ ఆచరించరు. ఓన్లీ తెల్లారు లేస్తే కాళ్ళు చేతులు ఆడించాలా, ఆసనాలు వేయాలా, తర్వాత ప్రాణాయామం చేయాలి, దాని తర్వాత ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఇది ఒక్కటే తెలుసు వాళ్ళకి. కానీ మహర్షి పతంజలి చెప్పింది చాలా సిస్టమేటిక్గా చెప్పాడు. అంటే దాంట్లో ఫస్ట్ది ఏంటి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ధారణ, ధ్యానం, సమాధి,
8 పార్ట్స్ అష్టాంగ యోగాలో. అయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఈ 4 బయట ప్రపంచం, అంటే ఇది భౌతిక ప్రపంచం. యమ అంటే ఏంటి? యమ అంటే ఏంటి? యమ అంటే ఒక విధంగా పంచశీలాలు అన్నట్టు. బుద్ధుడు చెప్పిన పంచశీలాలనే మహర్షి పతంజలి యమ అంటాడు. దాంట్లో ఏమొస్తుంది? ఒకటి అహింస, రెండవది అస్తేయము, తర్వాత బ్రహ్మచర్యము, అండ్ తర్వాత మనకి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలా, సత్యంతో జీవించాలి, అవునా, తర్వాత దొంగతనం చేయొద్దు, ఇవన్నీ యమ. ఈ యమ ఎవరైతే పర్ఫెక్ట్గా ఆచరిస్తారో జీవితంలో, అంటే శీలం, క్యారెక్టర్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి చనిపోయేటప్పుడు నా ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి సింబాలిక్గా చెప్తారు యమ బట్టలు వస్తారని. ఆ యమ అనేవాళ్ళు ఎక్కడున్నారు? బయట లేరు, నీ లోపలే. నీ లోపల యమ ఉందనుకో అక్కడ ధర్మం ఉండదు, అవునా. యమ పాటించకపోతే అక్కడ సత్యం ఉండదు, ధర్మం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? యమ బట్టలు ఎవరు? ఇది కామక్రోధ లోభమోహ ఈర్ష ద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇది బట్టలు అన్నట్టు. సో ఏ వాసన, ఏ కోరిక, ఏ సంస్కారం నీ లోపల ఏదైతే ఉంటుందో, అయితే బలంగా ఉంటుందో, అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ అయిపోయి దాని నుంచి నీ ప్రాణం అనేది బయటికి రావడం జరుగుతుంది. అందుకే చచ్చిపోయేటప్పుడు యముడు అంటే ఎవరైతే బ్రతికున్నప్పుడు ఈ 5 యములకి దూరంగా ఉంటారో, అంటే హింసకి, అసత్యానికి, అబద్ధానికి, మోసానికి, దొంగతనానికి, మత్తు పదార్థాలకి, వీటికి దూరంగా ఉంటూ ఒక శీలంతో సత్ప్రవర్తనతో జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మరణించేటప్పుడు అక్కడ ధర్మమే వస్తుంది, కానీ యముడు రాడు. వస్తే ధర్మరాజే వస్తాడు, కానీ యముడు. ధర్మరాజు అంటే పాండవుల అత్తను కాదు, ధర్మం అంతే. ఆ ధర్మం అంటే ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు అన్నట్టు. సో ఇది దూరం అయిపోతే, ఎప్పుడైతే బ్రతికుండగా మనిషి ఈ యమకి దూరంగా ఉంటాడో అప్పుడు లైఫ్ అనేది ఏమవుతుంది? నియమం వచ్చేస్తుంది లైఫ్లో, ఒక డిసిప్లిన్ వస్తుంది. ఎప్పుడైతే డిసిప్లిన్ వచ్చిందో నెక్స్ట్ ఏంటంటే ఆసన. ఆసనం గురించి పతంజలి ఏం చెప్తాడంటే స్థిరమైన సుఖమైన ఆసనం. స్థిరమైన సుఖమైన ఆసనం అంటే ఏంటి? ప్రత్యేకించి దాదాపు ఆసనాలలో దాదాపు 200 ఆసనాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు కాకుండా 200 ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు ఎందుకు చేయాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం, బాడీని హెల్దీగా ఉంచుకోవడం కోసం ఆసనాలు. అయితే అసలు నిజమైనటువంటి ఆసనం ఏంటి? అసలు మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా తను చేసే ఒక్కొక్క పని, తను చేసే ప్రతి కర్మ ఒక ఆసనమే. మీరు గమనించండి, అవునా. మనం వంట చేస్తున్నప్పుడు ఒక పొజిషన్లో ఉంటాం, పడుకున్నప్పుడు ఒక పొజిషన్లో ఉంటాం, వంగి పని చేస్తున్నప్పుడు ఇంకో పొజిషన్లో ఉంటాం, మాట్లాడుతున్నప్పుడు ఒక పొజిషన్లో ఉంటాం, ధ్యానంలో, ఇవన్నీ ఆసనాలే. అయితే నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు నువ్వు నీ బాడీ ఎలాగైతే ఆ పనికి తగ్గట్టుగా నీ బాడీని నువ్వు మోల్డ్ చేసుకొని చేసేటటువంటి ప్రతి పనిని నీ బాడీని నువ్వు ఎలా మోల్డ్ చేసుకుంటావు అదొక ఆసనం అని అంటాడు. ప్రత్యేకించి ఆసనాలు అంటే ఇది చూసే, అంటే మనిషి యొక్క దైనందిన జీవితాన్ని చూసి తను ఎన్ని రకాల పోస్చర్స్ పెడతాడు. చిన్నపిల్లలు కూడా మీరు చూడండి, చాలా రకాల పోస్చర్స్లో వాళ్ళు ఆడుకుంటున్నా, పడుకున్నా, లేచినా రకరకాల పోస్చర్స్లోకి వెళ్ళిపోతాయి. ఇదన్నీ ఆసనాలే. బాలాసనం ఉంటుంది, రకరకాల ధనుసాసనం ఉంటుంది. ఇవన్నీ ఏంటి? మనుషులు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చేసినటువంటి రకరకాల బాడీ పోస్చర్స్, వాటిని ఆసనాల్లాగా డిజైన్ చేశాడు మహర్షి పతంజలి. సో కర్మయోగం చేసేటప్పుడు, అంటే ఒక పని చేసేటప్పుడు మనము ఆసనం అనేది స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే శరీరం అనేది స్థిరంగా పెట్టి నువ్వు ఏదైతే పని చేస్తావో ఆ పని 100% సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు అక్కడ ఫస్ట్ యమకి దూరం ఉన్నావు, తర్వాత డిసిప్లిన్గా జీవించావు, తర్వాత మూడోది ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఆసనం. ఈ ఆసనంలోకి వచ్చాక ఏం జరుగుతుందంటే నువ్వు స్థిరంగా సుఖంగా ఉంటూ చేసే ప్రతి పని జాగృతిలో చేయడం అనేది ఆసనం. స్థిరమైన సుఖమైన ఆసనం. ధ్యానంలో కూర్చున్నప్పుడు పోస్చర్ కరెక్ట్గా ఉండాలి కదా. ఉండాలి అంటే ఆ బాడీ కదలకుండా ఉండాలి ఆ టైంలో. సమాధిలో కూడా శవాసనం వేస్తావు, అవునా. ధ్యానంలో కూర్చున్నప్పుడు పద్మాసనం వేస్తావు. ఇవన్నీ ఆసనాలు కదా. అర్ధ పద్మాసనం, పద్మాసనం,
ఇవన్నీ ఇది మన రకరకాల ఆసనాలు వేస్తూ ఉంటారు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా. సో కాబట్టి ఏంటంటే స్థిరమైన సుఖమైన ఆసనం అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా 4 రకాల యోగాలు చేస్తాడు. ఒకటి కర్మయోగం, అవునా, రెండవది భక్తి యోగం, మూడవది ధ్యాన యోగం, నాలుగవది జ్ఞానయోగం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా యోగాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత. అది అంతర్యాత్రకి సంబంధించిన. బహిర్యాత్రకి సంబంధించిన ఈ 4 యోగాలు. ఒకటి ఏంటి? కర్మయోగం, తర్వాత భక్తి యోగం, తర్వాత ధ్యాన యోగం, జ్ఞానయోగం. ధ్యానము, జ్ఞానము. అయితే ఒక పని చేసేటప్పుడు డే టు డే రొటీన్ లైఫ్లో ఈ యోగాలతో మనం జీవించాలంటే దాన్ని ఎలా మనం ఇంప్లిమెంటేషన్లో పెట్టాలి అని చెప్పి పతంజలి వీటి గురించి ఏం చెప్తాడు అంటే, ఫస్ట్ది ఏంటి మనకి? ఫస్ట్ది ఏం కావాలి మనకి? భక్తి యోగం కావాలి. భక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం కర్మ చేసేటప్పుడు, మనం జనరల్గా డే టు డే రొటీన్ లైఫ్లో మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. పనులు చేస్తున్నప్పుడు ఆ చేసే ప్రతి పనిని మనస వాచ త్రికరణ శుద్ధిగా నువ్వు ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు ఆ కర్మ యోగం అయిపోతుంది. ఏది? ప్రతిఫలాపేక్ష లేకుండా, తర్వాత నువ్వు చేసే దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ మనసుని పరిపరి విధాలుగా పోనివ్వకుండా చేసే పని మీద శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని, తర్వాత ఈవెన్ శ్వాసని, అన్నిటినీ, శక్తిని లగ్నం చేసి చేసేది కర్మయోగం. అయితే ఇక్కడ భక్తి యోగం ఎట్లా వస్తుంది? భక్తి యోగం ఉంటే కర్మయోగం ఎలా వస్తుంది? దీనికి దానికి ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి? ఇప్పుడు కర్మని పూజలాగా చేయాలి. కర్మని పూజలాగా ఎట్లా చేస్తావు? కర్మని పూజలాగా చేస్తే భక్తి అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు, డ్యూటీ ఈజ్ వర్షిప్ అంటారు. ఎందుకంటారు? నువ్వు దినచర్యలో చేసే భాగంగా ఇదే పూజ అంటారు. ఎందుకంటారంటే దీనికి ఒక చిన్న వివరణ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక వంట చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేయాలి. కుకింగ్ చేయాలంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకోవాలి, మార్కెట్కి వెళ్ళాలా, రకరకాల సరుకులు వంటకు కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాం. అయితే ఎప్పుడైతే నువ్వు ఆ వంటకు కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుంటునేటప్పుడు నీకు అక్కడ నువ్వు అప్పుడు ఏ యోగంలో ఉండాలా అంటే భక్తి యోగంలో ఉండాలి. ఇప్పుడు భక్తి యోగంలో ఎందుకు ఉండాలి ఆ టైంలో అంటే, ఇప్పుడు ఒక భక్తుడు రకరకాల దేవాలయాలు తిరుగుతూ, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, రకరకాల దేవుళ్ళు దేవతలను దర్శించుకుంటా తీర్థయాత్రలు ఎలా చేస్తాడో, నువ్వు ఆ వస్తువులని సేకరించేటప్పుడు కూడా అంతే భక్తిభావంతో సేకరించాలి. అది తీసుకునేటప్పుడు కూడా అది సేకరించినప్పుడు ఇప్పుడు కర్మ చేస్తున్నావు నువ్వు అక్కడ, కానీ ఇక్కడ భక్తి లేదు నీకు. అక్కడ కర్మ పూజలాగా చేయట్లేదు, ఎందుకంటే ఏదో తెచ్చేస్తున్నావు, వండేస్తున్నావు, అది కాదు. సిస్టమేటిక్గా చేయడం పద్ధతి ప్రకారం. అది ఒక వంట, ఎస్పెషల్లీ వంట పని చేస్తున్నప్పుడు మన శరీరము, మన మనసు, మన ఇంద్రియాలు, మన భావం, ఈ 4టిని యోగంలోకి తీసుకొచ్చి అక్కడ కర్మని, భక్తిని, కర్మ ఆల్రెడీ జరుగుతోంది, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా శరీరంతో కర్మ చేస్తున్నావు, కానీ అక్కడ భక్తి లేదు. భక్తి లేకపోవడంలో ఏమవుతుందంటే భావం లేదు అక్కడ. అది వస్తువులు సంగ్రహించేటప్పుడు మనము పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు తిరుగుతూ దేవుడిని ఎట్లా సందర్శించి మనం ఒక దర్శనం అనేది ఎలాగైతే చేసుకుంటామో, ఆ వస్తువులని మనం సేకరిస్తున్నప్పుడు కూడా అదే భక్తి భావనలో సేకరించడం. ఇక్కడ ఏమవుతుంది? కర్మ, భక్తి రెండు ఒకటైపోయినాయి. ఓకే, వస్తువులన్నీ తీసుకున్నావు, ఇంటికి తెచ్చేసుకున్నావు. నెక్స్ట్ ఏం కావాలి? నీకు జ్ఞానయోగంలోకి రావాలి. మళ్ళీ ఎట్లా రావాలి జ్ఞానయోగంలో అంటే, ఆ కుకింగ్ ఎలా చేయాలి ఒక అవగాహన ఉంటుంది కదా. ఏ కూర చేస్తే ఏమేం పదార్థాలు వేస్తారు దాంట్లో, అప్పుడు జ్ఞానంతో పనిచేయాలి. జ్ఞానంతో పనిచేయడం అంటే ఎట్లా పనిచేస్తారు? సార్ట్అవుట్ చేసుకోవడం, అవునా? పప్పుకి ఏం కావాలా, కూరకి ఏం కావాలి, సాంబార్ పెడితే ఏం కావాలి, అన్నీ సపరేట్ చేసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి అక్కడ ఏం కావాలి? జ్ఞానం కావాలి నీకు. అది జ్ఞానయోగం. ఎప్పుడైతే ఈ జ్ఞానయోగం ద్వారా వీటన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కుకింగ్ స్టార్ట్ చేస్తావు, వంట స్టార్ట్ చేసినప్పుడు నీకు అక్కడ ఏం కావాలి? ధ్యానయోగం కావాలి నీకు అక్కడ, అవునా? స్టవ్ మీద ఏదో పెట్టి ఎక్కడ ముచ్చట్లు పెట్టడం కాదు, అది పరధ్యానం అన్నట్టు. ఇక్కడ ఏం కావాలి? ధ్యానయోగం. అంటే ఆ చేసే పని పైన కంప్లీట్గా దృష్టి పెట్టేసి
దాంట్లో ఏ క్వాంటిటీ ఎంత వేయాలా, ఏ ప్రపోర్షన్లో ఏది ఎంత పడితే ఆ కూర ఎంత టేస్ట్ వస్తుంది, ఆ వంట ఎంత బాగా వస్తుందని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నువ్వు దాన్ని పెట్టి అది కర్మ చేసినప్పుడు అది ధ్యాన యోగం. ఇట్లా జీవించలేరా జీవితంలో? ఇదే జాగృతి జీవితం, ఇదే అవేర్నెస్ లైఫ్ అంటే ఇదే. అంటే ఏ పని చేసినా, ఇది ఓన్లీ వంట ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఇట్లా ఏ పని చేసినా ఇప్పుడు మనము ఒక పని చేయడంలో మూడు విషయాలలో మనం 3 డైమెన్షన్స్లో చేస్తాము. ఒకటి, ఒక పని చేయడానికంటే ముందు ఏం కావాలా, కొన్ని వస్తువులు సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్నప్పుడు అక్కడ కర్మ ఉండాలా, భక్తి ఉండాలి. ఆ సమకూర్చుకున్న వాటిని సార్ట్అవుట్ చేసేటప్పుడు నీకు జ్ఞానం ఉండాలి, జ్ఞానయోగంలోకి రావాలి. తర్వాత ఆ పని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ధ్యానయోగంలోకి రావాలి. ఇదే జాగృతి జీవితం. కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మీరు స్వయంగా చేసుకున్న పనులు కావచ్చు, బయట వాళ్ళకి చేసేది కావచ్చు, ఇంట్లో చేసే పనులు కావచ్చు, మీరు ఆఫీస్లో చేసుకునే వర్క్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ 4 యోగాలలో మీరు జీవించాలి. ఇది టెక్నిక్. అందరికి అర్థమైంది కదా? సింపుల్గా చెప్పాలంటే కర్మ, జ్ఞానము, ధ్యానము, భక్తి. ఇది ఎప్పుడైతే మీరు ఈ పని ఇలా చేస్తూ పోతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 4 యోగాలు ఎక్కడైతే మమేకం అవుతాయో అక్కడ సహజయోగం వచ్చేస్తుంది. ఇంకా మీ జీవితం అనేది న్యాచురల్ అయిపోతుంది. ఇంకా మీరు అప్పుడు ధ్యానం సపరేట్గా చేయక్కర్లేదు, సపరేట్గా కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ పని చేసినా ఇలా చేయాలి. ఫస్ట్ది ఏంటి? కర్మ ఆల్రెడీ చేస్తున్నారు. ఎట్లా చేసినా అన్కాన్షియస్గా చేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, అది కాదు. కర్మతో పాటు భక్తి యాడ్ ఆన్ కావాలి. ఆ వస్తువులని సంగ్రహించినప్పుడు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్కి సంబంధించినటువంటి అన్నీ కలెక్ట్ చేసుకోవాలి కదా, ల్యాప్టాప్ కావాలి, బ్యాగ్ కావాలి, ఫుడ్ కావాలి, వాటర్ కావాలి. అవి కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా అంతే పవిత్రమైనటువంటి భావనతో, ఎందుకంటే ఈ ఇన్పుట్స్ నీ చేతిలో లేకపోతే నువ్వు పని చేయలేవు. అక్కడికి వెళ్ళి నువ్వు ఎలాగో కలెక్ట్ చేయక తప్పదు, దాని వస్తువులు తీసుకోక తప్పదు. అక్కడ మళ్ళీ ద్వేషం ఎందుకు, దాని మీద కోపం ఎందుకు? అవి నీకు ఉపయోగపడుతున్నాయి కదా. అంటే అక్కడ భక్తి రావాలి. కర్మతో పాటు భక్తి యాడ్ ఆన్ అయితే అది పూజ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు సంగ్రహించినప్పుడు అక్కడ భక్తి ఉండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక దాన్ని డివైడ్ చేస్తావు కదా, అవునా? లంచ్ బాక్స్ ప్లేస్లో లంచ్ బాక్స్ పెట్టాలి, ల్యాప్టాప్ పెట్టే ప్లేస్లో ల్యాప్టాప్ పెట్టాలి, వర్క్ చేసే టైంలో వర్క్ చేయాలి. ఇది సార్ట్అవుట్ చేస్తున్నప్పుడు అక్కడ జ్ఞానయోగం, అక్కడ విచక్షణ బుద్ధి వాడాలి. ఇది జ్ఞానయోగం. మళ్ళీ ఆ కర్మ చేసేటప్పుడు, మళ్ళీ ఇన్వాల్వ్ చేసేటప్పుడు ధ్యానయోగం. ఇది పాటించలేరా జీవితంలో? మీకు లైఫ్ ఎందుకు కష్టమవుతుంది? ఇది ప్రతి విషయంలో ఎవరికైనా సేవ చేసినా, ఇంట్లో ఏ పని చేసినా సింపుల్ చిన్న చిన్న పనులు. ఇప్పుడు ఇల్లు చిమ్మాలా, చీపురు కావాలి, చాట కావాలి, అది కలెక్ట్ చేసుకోవాలా వద్దా? ప్రతి దాంట్లో ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ప్రతి కర్మకి భక్తిని, జ్ఞానాన్ని, ధ్యానాన్ని జోడిస్తే చేసే ప్రతి కర్మ కూడా నీకు అది జాగృతి జీవనాన్ని తీసుకెళ్తే. దిస్ ఇస్ ద క్రియేటివ్ లివింగ్. సృజనాత్మకంగా జీవించడము, జీవించే కళ అంటే ఇదే. ఇది యోగం. ఎక్కడైతే కర్మ, జ్ఞానము, భక్తి, తర్వాత ధ్యానం ఇవి ఎక్కడైతే మమేకం అవుతాయి అక్కడ సహజయోగం వచ్చేస్తుంది. యూ విల్ బికమ్ న్యాచురల్. అంటే ఒక పక్షిలాగా, ఒక పంచభూతాల్లాగా, ఒక చెట్టులాగా నువ్వు సహజం అయిపోతావు. ఆ సహజం అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది నీ లోపల అంటే ఆటోమేటిక్గా బాడీ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మైండ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, హృదయ శుద్ధి జరుగుతుంది, ఇంద్రియ శుద్ధి జరుగుతుంది. ఆబ్వియస్లీ నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు సమాధి వచ్చేస్తుంది, ధ్యానం వచ్చేస్తుంది. నువ్వు దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సంత్ కబీర్ కూడా ఒక విషయం చెప్తారు, ఏంటంటే ఏదైనా కానీ సహజంగా రావాలి. ధ్యానం సహజంగా రావాలి, సమాధి కూడా సహజంగా రావాలి. దేనికోసం మనం కష్టపడద్దు. కష్టపడకుండా మనకు అన్నీ వచ్చేయాలి అంటే మనం కళ్ళు తెరిచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఈ 4 యోగాలను గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని చేసినా, అది చిన్న పనులే కావచ్చు, కానీ ప్రతి పనికి 4 యాంగిల్స్ ఉంటాయి. మీరు ఆలోచించండి కావాలంటే. ప్రతి పనికి 4 డైమెన్షన్స్ తప్పకుండా ఉంటాయి, అవునా? ఒక పని చేయాలంటే దానికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాల్సిందే. ఆల్రెడీ శరీరం పనిచేస్తుంది కాబట్టి కర్మ స్టార్ట్ అయింది. వస్తువులు కావాలి చేయాలంటే, మళ్ళీ తర్వాత దాన్ని తెచ్చాక దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏది ఎట్లా వాడాలి, ఈ సార్ట్అవుట్ చేసుకోవాల్సిందే. ఆఖరికి మళ్ళీ ఆ ప్రాసెస్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ మళ్ళీ దాని మీద దృష్టి పెట్టి చేయాల్సిందే.
సో ఈ 4 యోగాలు లేకుండా మీ జీవితం ఎక్కడ సాగుతుంది చెప్పండి? కర్మయోగం ఉంటుంది, కాకపోతే మీకు అది యోగం అని అర్థం కావట్లేదు. మెకానికల్గా చేసేస్తున్నారు, రోబోట్స్ లాగా చేసేస్తున్నారు. అది ఆపేయండి ఫస్ట్, ఎందుకంటే మీరు మనుషులు. మనం జనరల్గా నువ్వు గమనించావో లేదో, కొన్ని వెబ్సైట్స్లలో మనము కొన్ని అప్లికేషన్స్ మనం ఫిలప్ చేస్తుంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే నువ్వు మనిషివా రోబోట్వా అని అడుగుతుంది అక్కడ. గుర్తుందని? నువ్వు మనిషి అయితే దీన్ని మార్క్ చేయి, రోబోట్ అయితే చేయదు అన్నట్టు. నువ్వు మనిషి కాబట్టి దీన్ని మార్క్ చేయని అడుగుతుంది. అది కొన్ని సింబల్స్ ఇస్తుంది కదా, దీన్ని సార్ట్అవుట్ చేయి, కొన్ని పజిల్స్ ఇస్తుంది. రోబోట్ అయితే అది చేయలేదు, మనిషి మాత్రమే చేస్తాడు. అంటే ఇంకా రోబోట్కి ఆ ఇంటెలిజెన్సీ ఉండదు. అంటే ఆఖరికి మెషిన్స్ కూడా నిన్ను క్వశ్చన్ చేస్తున్నాయి, నువ్వు మనిషివా రోబోట్వా అని చెప్పి. అప్పుడు కూడా బల్బ్ వెలగట్లేదు. అక్కడ కూడా మనం మెకానికల్గా చేసేస్తున్నాం వర్క్, కానీ అక్కడ మనము అవేకెన్ కావట్లేదు. దానికి అడగాల్సిన అవసరం ఏముంది, నువ్వు మనిషివా రోబోట్వా అని చెప్పి. అక్కడ కూడా బుర్ర వెలగట్లే, లైట్ వెలగట్లే, అక్కడ కూడా ఏదో మెకానికల్గా చేసేస్తూ ఉంటాం. అంటే మనం చేసే ప్రతి పనిలో మనం దృష్టి పెట్టట్లేదు. ఆసనం అంటే ఏంటంటే మనం ఏ పని చేసినా ఒక స్థిరమైన సుఖకరమైనటువంటి స్థితిలో స్థిరంగా మనము ఈ కర్మ, భక్తి, జ్ఞానము, ధ్యానం ఈ 4టిని జోడించి నువ్వు ఏ పని చేసినా అది యోగం అయిపోతుంది. ఇది ఆసనం. నెక్స్ట్ ఏంటి? ప్రాణాయామ. ప్రాణాయామ అంటే ఏంటి? ఎప్పుడైతే నువ్వు ఈ ఆసనంలో స్థిరమైపోయి ఈ యోగంలో స్థిరమైపోయినావో అప్పుడు ఏమవుతుందంటే నీ లోపల ఉండేటటువంటి ప్రాణశక్తి ఏమవుతుంది? విస్తరిస్తుంది. ప్రతి కణకణానికి, ప్రతి నరానికి, ప్రతి నాడికి విస్తరించి ఆఖరికి నీ శరీర పరిధి దాటిపోయి అది నీ బాడీ అవుటర్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని వస్తూ ఉంటుంది. అంటే ప్రాణశక్తి యొక్క విస్తారమే ప్రాణాయామం. అసలు మనిషి ఇలా జీవిస్తే ఏ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా శ్వాస క్రమబద్ధం అయిపోతుంది, ఆటోమేటిక్గా శ్వాస కుంభకం అయిపోతుంది, రేచకం అయిపోతుంది, పూరకం అయిపోతుంది. మీరు కొన్ని పనులు చేస్తున్నప్పుడు మీరు గమనించండి, శ్వాస ఆటోమేటిక్గా కుంభకం అయిపోతుంది. ఇది కూడా అబ్జర్వ్ చేయాలా? అర్థమైందా? ఆ కర్మ చేస్తున్నప్పుడు శ్వాసను కూడా గమనించాలా. కొన్ని పనులలో శ్వాస వేగంగా వస్తూ ఉంటుంది, కొన్ని పనులలో న్యాచురల్గా వస్తూ ఉంటుంది, కొన్ని పనులలో శ్వాస ఆగిపోయిందా అన్నట్టు. మీరు బాగా పనిలో ఇన్వాల్వ్ అయిపోయి చేయిపోయింది, మీకు అక్కడ శ్వాస కనబడదు. మీరు పనిని ధ్యానంలాగా చేస్తున్నప్పుడు మీకు శ్వాస కనబడదు. అక్కడ శ్వాస ఏమైతే కుంభకం అయిపోతుంది లోపలికి. కొన్ని పనులు చేస్తున్నప్పుడు మా శ్వాసని కంప్లీట్గా తీసేసుకుంటాం, కొన్ని చేస్తున్నప్పుడు కంప్లీట్గా వదులుతాం మనం. అంటే అక్కడ కుంభకం జరుగుతోంది, పూరకం జరుగుతోంది, రేచకం జరుగుతోంది, తర్వాత అది స్థిరమైపోవడం కూడా జరుగుతుంది. అప్పుడప్పుడు లేని స్థితి కూడా వచ్చేస్తుంది, శ్వాస లేని స్థితి కూడా వస్తూ ఉంటుంది కొన్ని పనులు చేస్తున్నప్పుడు. అవునా, ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్స్ ఎదురైనాయి, అక్కడ మీరు ఒక స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అది అలర్ట్నెస్ వచ్చినప్పుడు శ్వాస ఆగిపోతుంది ఇక్కడ. అంటే కంప్లీట్ కుంభకం అయిపోతుంది శ్వాస. అంటే ఈ ప్రక్రియలన్నీ శ్వాస సహజంగా చేసుకుంటోంది. మీ శరీరము మానసిక ప్రక్రియలను బట్టి శ్వాస ఇది సహజంగా జరుగుతోంది. ఇవన్నీ న్యాచురల్గా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మీరు న్యాచురల్గా లేరు, మీరు సహజంగా లేరు కాబట్టి ఇవన్నీ మీకు గుర్తుపట్టట్లే మీరు. కానీ సహజంగా లోపల జరిగేటటువంటి ప్రక్రియ ఇది. ఇట్లా బతకట్లేదు కాబట్టే మహర్షి పతంజలి ఏం చేశారంటే ఈ ఆసనాలై ఈ ఫిట్నెస్ తెచ్చుకో, బాడీని హెల్తీగా పెట్టుకో, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయి, నెగిటివిటీస్కి దూరంగా ఉండు. తర్వాత ప్రాణాయామాలు, రకరకాల ప్రాణాయామాలు, భస్త్రికా ప్రాణాయామం, అనులోమ విలోమ, రకరకాల ఇవి శ్వాసకు సంబంధించినటువంటి టెక్నిక్స్. అండ్ దీంట్లో నాభి కేంద్రంతో చేసేటటువంటి సాధనలు కూడా కొన్ని ఉన్నాయి. నాభి కేంద్ర సాధన అంటారు దాన్ని. అది ఓన్లీ నాభితో చేసేటటువంటి కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అది ఆ సాధన వేరు, నాభి కేంద్రంతో చేసేవి. అంటే జనరల్గా ఇది మనకి సమాధిలో డీపర్గా పోతున్నప్పుడు మనకి ప్రాణశక్తిని బయటికి తీయడానికి కొంతమందికి న్యాచురల్గా బయటకు వస్తుంది, కొంతమందికి రాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ నాభి కేంద్రం ఆధారంగా కొన్ని రకాల టెక్నిక్స్ చేపిస్తారు. అది కూడా శ్వాసలో టెక్నికే, అది ఇందులో ప్రాణాయామాలో ఒక భాగమే. అది కూడా అంటే ప్రాణాయామం అంటే ప్రాణశక్తి యొక్క విస్తరణ. ప్రతి కణకణానికి, ప్రతి నరానికి, ప్రతి నాడీ వ్యవస్థకి, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి సరైన దిశలో వాయువుని అందించడం. పంచ ప్రాణాలు ఉంటాయి కదా, పంచవాయువులు ఉన్నాయి, పంచ ప్రాణాలు ఉన్నాయి. సో ఈ పంచ ప్రాణాలని విస్తరణ చేస్తూ పంచవాయువులు అన్నిటిలో స్ప్రెడ్ చేస్తూ
తెలుసు కదా పంచవాయువులు ఏంటో. అపాన వాయువు, ఉదాన వాయువు, వ్యాన వాయువు, సమాన వాయువు, ప్రాణవాయువు. 5. ఈ వాయువులకు సంబంధించిన 5 రకాల శక్తులు, 5 ప్రాణాలు, పంచప్రాణాలు. ఓకే, దీని ద్వారా మన శరీరం అనేది జరుగుతూ ఉంటుంది. బాడీ పంచభూతాలతో కలిసి పంచ ప్రాణాలు, పంచవాయువులు, వీటితోనే మన జీవితం అనేది కొనసాగుతూ ఉంటాయి. 5 ఉంటాయి అన్నీ. ఏంటి? పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవాయువులు. ఈ మూడిటి యొక్క మొత్తం 15 రకాల శక్తులు పనిచేస్తున్నాయి మీరు డైలీ పనిచేయడానికి. మీ వెనకాల నేనే చేస్తున్నా అనుకుంటారు, మీకు ఈగో కదా. అవి పని చేయకపోతే మీరు అయిపోతారు. అవి స్టాప్ అయిపోయినాయి అనుకో, పడిపోతారు, కథ ఈ బండి పడిపోతుంది. అవి 15 రకాల శక్తులు. ఏంటి? పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవాయువులు. ఇవి సమానంగా మీ లోపల లేకపోతే మీకు రోగాలు వస్తాయి. ఈ పంచభూతాలు ఇవన్నీ బ్యాలెన్స్గా ఉన్నాయనుకో ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ప్రాణాయామ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ పంచభూతాలు, పంచతత్వాలు, ఈ పంచప్రాణాలు బ్యాలెన్సింగ్ అయిపోతాయి. బ్యాలెన్సింగ్ అయినప్పుడు ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇది భౌతిక ప్రపంచం. ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. దీని ద్వారా ఏమైపోతుందంటే జీవితం బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది, సహజమైనటువంటి జీవితం. ఇవన్నీ ఖచ్చితంగా ఆచరిస్తే జీవితంలో నియమబద్ధంగా బ్రతికితే, ఈ యమకి దూరంగా ఉండి నియమంగా జీవిస్తూ, ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి కర్మ, భక్తి, జ్ఞానము, లాస్ట్ది ధ్యానం, అది కళ్ళు తెరిచి చేసే ప్రతి పనిలో ఈ 4 రకాల స్టేజెస్లో మీరు ఉంటున్నారా లేదా ప్రతి క్షణక్షణం మీరు చెక్ అది చిన్న పనైనా సరే. అంటే ఫస్ట్ మనం ఏంటి సంగ్రహించుకునేటప్పుడు కర్మయోగం, భక్తి యోగం. కర్మ శరీరం చేస్తోంది, అక్కడ భావము ఎలా ఉంది? భావమే భక్తి రూపంలో ఉందా, లేకపోతే ఇంకోలాగుందా, ద్వేషంగా ఉందా? సో భక్తి రూపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అది సంగ్రహిస్తున్నప్పుడు కూడా ఆ వస్తువు పట్ల రెస్పెక్ట్. దాన్ని టచ్ చేస్తున్నప్పుడు మనం ఒక భగవంతుడి విగ్రహాన్ని టచ్ చేస్తే ఎంత పవిత్రంగా చేస్తామో ఆ వస్తువుని తాకినప్పుడు కూడా అంతే రెస్పెక్ట్. అప్పుడు అది ఏమైపోతుంది? భక్తి అయిపోతుంది. సంగ్రహించేటప్పుడు భక్తి అయిపోతుంది. తీసుకొచ్చి పెట్టావు, దాన్ని సార్ట్అవుట్ చేస్తావు, అక్కడ జ్ఞానం. అక్కడ వివేకం కావాలి కదా, విచక్షణ కావాలి, వివేకం కావాలి, బుద్ధి పని చేయాలి, అది జ్ఞానం. తర్వాత 4వది ఏంటి? కర్మ. ఏది? ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు అది మనకేంటి? ధ్యానం. అంటే దాని మీదే దృష్టి పెట్టి ఏకాగ్రమై చేసేటటువంటి పని ఏంటి? అది ధ్యానం. సో ఈ 4 రకాల యోగాలు మీరు డే టు డే రొటీన్ లైఫ్లో మీరు పాటించినప్పుడు అప్పుడు యమ వెళ్ళిపోతుంది, నియమం వచ్చేస్తుంది. తర్వాత ఆసనం, ఏ పని చేసినా ఒక స్థిరమైనటువంటి స్థితిలో చేస్తారు. ఇంకా మానసికంగా, శారీరకంగా ఉండేటటువంటి ఫ్లక్చుయేషన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యవు. టోటల్గా ఒక విధంగా చెప్పాలంటే ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది లైఫ్లో. బాడీలో కానీ, మైండ్లో కానీ, కర్మలో కానీ, ఇంద్రియాల్లో కానీ ఒక స్థిరత్వం వచ్చేస్తుంది. ఈ స్థిరత్వాన్ని మనం పాటిస్తూ ముందుకెళ్ళినప్పుడు నెక్స్ట్ ప్రాణశక్తి విస్తరణ ఆటోమేటిక్గా జరుగుతుంది. పంచప్రాణాలు, పంచభూతాలు, పంచతత్వాలు, ఈ పంచవాయువులు ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇది భౌతిక ప్రపంచంలో ఒక మనిషి జీవించేటటువంటి జీవిత విధానం అనేది ఈ 4 అంగాల్లో ఇచ్చేశాడు మహర్షి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటి? ఇంకో 4 భాగాలు ఉన్నాయిగా. నెక్స్ట్ ఏంటి? ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే ఏంటంటే మన మూలానికి మనం ప్రయాణం చేయడం, రిటర్నింగ్ టు ద సోర్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క జీవిత గమ్యాన్ని అవుటర్ వరల్డే కాకుండా ఇన్నర్లోకి తీసుకెళ్ళడం. మన మూలం ఎక్కడుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే హూ యామ్ ఐ, నేను ఎవరిని, నా అస్తిత్వం ఏంటి, నా స్థితి ఏంటి, నేనంటే శరీరమా, మనసా, ఇంద్రియాలా, ఇది ఏది కాకపోతే మరి నేను ఎవరిని, నేను సెల్ఫా లేకపోతే ఈగోనా? ఈ జర్నీ ఏంటది? ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే నేను పల్లవినా లేకపోతే సెల్ఫ్ వేరే ఉందా అనేది దానికోసం చేసేటటువంటి అన్వేషణ ఏంటంటే ప్రత్యాహారం. అంటే నీ మూలానికి నువ్వు ప్రయాణం చేయడం, నీ ఒరిజినల్ సోర్స్కి నువ్వు ప్రయాణం చేయడం, అంటే రిటర్న్ జర్నీ, ఇన్నర్ జర్నీ. ఇది ప్రత్యాహారం. ఎప్పుడైతే నీకు ప్రత్యాహారం మొదలైపోయిందో నెక్స్ట్ ఏంటంటే ధారణ. నీకు ప్రత్యాహారానికి వెళ్ళాలంటే నీకు ఏం కావాలా? మళ్ళీ గురువు కావాలి, ఒక మార్గం కావాలి, అవునా, ఒక పద్ధతి కావాలి. దీని పట్ల గురువు పట్ల శ్రద్ధ, మార్గం పట్ల శ్రద్ధ, తర్వాత నువ్వు వెళ్ళే పద్ధతి దాని పట్ల శ్రద్ధ, ఆసక్తి. ఇదేంటి? ధారణ. ఎక్కడైతే నీకు ఈ శ్రద్ధ, ఆసక్తి, ధారణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధ్యానం వచ్చేస్తుంది. నెక్స్ట్ ధ్యానం అంటే ఏంటి?
వాట్ ఈజ్ మెడిటేషన్? మెడిటేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే జాగృతి జీవనం. జాగృతి జీవనం అంటే ఏ పని చేసినా, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దర్శించడం. మనసు కోరుకున్నట్టు, మనసు కల్పన చేసినట్టు కాకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దర్శించడం. ఇదేంటి? ధ్యానం. ధ్యానం నిర్విషయ మనః అంటే నిర్విషయము, నిర్వాసన, నిరహంకారము దాటితే అప్పుడు నిరాకారంలోకి వెళ్తాం. నిర్విషయం అంటే ఏంటి? విషయ వస్తువులు లేకుండా, అంటే మనసులో ఎలాంటి చంచలత్వం లేకుండా, అంటే గాలి లేని చోట దీపం అనేది ఎంత నిశ్చలంగా వెలుగుతుందో అంత నిశ్చల స్థితిలో శరీరాన్ని, మనసుని పెట్టి శ్వాసతో అనుసంధానమై ఇంద్రియాలను మమేకం చేసి, ఇంద్రియాలను మమేకం చేసి దాని యొక్క సత్యాన్ని అర్థం చేసుకుంటూ, సత్యదర్శనం చేసుకుంటూ వర్తమానంలో స్థిరం కావడం ధ్యానం. అంటే గతం భవిష్యత్తులోని వదిలేసి వర్తమానంలో స్థిరమై సత్యంతో స్థిరమై ఏం చూస్తావు అక్కడ? ఈ క్షణంలో జరిగేటటువంటి సత్యంతో అనుసంధానం అవుతావు. అనుసంధానం అవ్వడం అంటే అక్కడ సాక్షిలాగా ఉండి చూడడం. అటాచ్ అవ్వాలి జరుగుతున్న సత్యంతో, కానీ ఎలా? నిర్లిప్తత. నువ్వు జాగృతిలో ఉండి అటాచ్ అవుతే నీకు జరిగేటటువంటి సంఘటనతో ఎంతో కొంత బంధం ఉంటుంది. కానీ ఎప్పుడైతే సాక్షిలాగా ఉండి చూసావో అక్కడ టోటల్ డిటాచ్మెంట్. ఎప్పుడైతే అక్కడ టోటల్ డిటాచ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక సిస్టమేటిక్గా మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం. సాక్షిలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి అటాచ్మెంట్స్ ఉండవు. మనం కర్మ జరుగుతూ ఉంటుంది, మనం దాన్ని చూస్తూ ఉంటాం, కానీ జరిగేదాంతో మనకి సంబంధం ఉండదు, దాంతో బంధం ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. అంటే రిలేట్ కాము, చూస్తున్నామంటే చూస్తున్నాం అన్నట్టే ఉంటాం. టోటల్ విట్నెసింగ్. సో ఆ స్థితిలో అంటే ధ్యానం నిర్విషయ మనః అంటే కంప్లీట్ సాక్షిభావంతో ఎప్పుడైతే వచ్చేసి శరీరానికి, మనసుకి, ఇంద్రియాలకి నిర్లిప్తంగా ఉంటూ ఒక విధంగా దాన్ని తామరాకు మీద నీటి బొట్టులాగా ఆ స్టేట్లో ఉంటూ మనం జరిగేదాన్ని యథాతథంగా చూస్తామో అది మెడిటేషన్. సో ఎప్పుడైతే ఇలాంటి ధ్యానం చేస్తూ చేస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు నెక్స్ట్ సమాధి. లాస్ట్ది ఏంటి? సమాధి. సో ఈ సమాధి స్థితిలో ఎలా ఉంటుంది? దీంట్లో దాదాపు మనకి 108 టెక్నిక్స్ ఉన్నాయి. 108 టెక్నిక్స్ ఉన్నాయి సమాధిలో కూడా. అందులో ఫస్ట్ సూత్రం ఏంటంటే యోగః చిత్తవృత్తి నిరోధః. అసలు యోగం అనేది ఎందుకు చేయాలంటే మనసుని లేకుండా చేసుకోవడం. చిత్తం అంటే మనసు, చిత్తవృత్తులు అంటే దానికి సంబంధించినటువంటి ఆలంబనలు, అంటే కామ, క్రోధ, లోభ, ఈర్ష్య, ద్వేషాలు, దానికి సంబంధించినటువంటి వృత్తులు, దానికి సంబంధించినటువంటి కర్మలు. 21 చిత్తవృత్తులు ఉంటాయి మనిషికి. ఇదంతా పెద్ద చిత్రగుప్తుడి చిట్టాలాగానే ఉంటుంది. ఒక్కొక్క చిత్తంలో ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఒక్కొక్క వృత్తిలో దానికి పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. నువ్వు ఆ కర్మ చేసేటప్పుడు నీ మానసిక స్థితి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి నీకు అక్కడ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా 21 టైప్స్ ఉంటాయి దీంట్లో చిత్తవృత్తులలో. సో ఇట్లా దాన్ని చూస్తూ చూస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఇదంతా పోవాలంటే ఏం కావాలంటే నువ్వు యోగంలోకి రావాలి. యోగంలోకి రావాలంటే శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని అన్నిటినీ ఒక బ్యాలెన్సింగ్గా తీసుకొని వచ్చి ఏకత్వంలోకి తీసుకొని వచ్చి నువ్వు ఏ పని చేస్తే అదొక యోగం అయిపోతుంది. అది కర్మ చేసినా, భక్తిలోకి వెళ్ళినా, జ్ఞానంలోకి వెళ్ళినా, ఈ దేంట్లోకి వెళ్ళినా అక్కడ ఒక ఏకత్వం, మమేకత్వం అనేది రావాలి. యోగం అంటే ఏంటి? కలయిక. పాజిటివ్, నెగిటివ్, స్త్రీ పురుషులు, అవునా? తర్వాత మనకి డార్క్నెస్, లైట్, వీటి యొక్క కలయిక. అంటే ఒక సౌత్ పోల్, నార్త్ పోల్ ఎక్కడైనా కలుస్తాయా? జనరల్గా కలవు బయట చూస్తే, కానీ యోగంలో కలుస్తాయి. ఎప్పుడైతే యోగంలోకి వెళ్ళినప్పుడు ఈ రెండిటి యొక్క మమేకత్వం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఒక యూనియన్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు మనము సమాధి ధ్యానంలో జరిగేది ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ధ్యానంలో మనకి శరీరము, మనసు, శ్వాస, అవునా, భావాలు, తర్వాత ఇంద్రియాలు, ఇవన్నీ ఒక యోగంలోకి వచ్చేస్తాయి. యోగంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే మనకి శక్తి వికాసం అనేది అక్కడ జరుగుతుంది. అంటే ఇవన్నీ
ఏకమైపోతాయి, ఏకత్వంలోకి వచ్చేస్తాయి. ఈ శక్తి వికాసం జరుగుతుంది. సమాధిలో ఏం జరుగుతుంది అంటే ఈ శక్తి ఇవన్నీ డిసపియర్ అయిపోతాయి. శరీరం, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ డిసపియర్ అయిపోయి లాస్ట్ ఏం జరుగుతుంది, శక్తి అనేది శరీరాన్ని దాటి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనతో మనము ఎప్పుడైతే మమేకమైపోతామో, మన ఇన్నర్తో మనం ఎప్పుడైతే మమేకమైపోతామో అది ధ్యానం. తర్వాత ఈ సమాధిలో ఏంటంటే ఇవన్నిటిని వదిలేసి కేవలం శక్తితో అనుసంధానం అయినామనుకో, అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రాణశక్తి అనేది ఈ బయట ఉండేటటువంటి పంచభూతాల యొక్క శక్తితో, ప్రకృతి యొక్క శక్తితో మమేకమైనప్పుడు అక్కడ సమాధి ఘటిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఈ లోపల ఉండేటటువంటి మన యొక్క ఆత్మ చైతన్యం, సాక్షి చైతన్యం ఏదైతే ఉందో ఇది విశ్వశక్తితో మమేకమైనప్పుడు జ్ఞానోదయం వస్తుంది. ఇదంతా కలయికనే. సింపుల్గా చెప్పాలంటే యూనియన్, అంటే భగవంతుడు భక్తుడు కలిసిన, శరీరం మనసు కలిసిన ఇక్కడ యోగం అనేది ఎక్కడ సిద్ధిస్తుంది. అందుకే ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క పేరు. ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి మనకి? కర్మయోగం ఉంది, తంత్రయోగం ఉంది, హఠయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, సాంఖ్యయోగం ఉంది. తర్వాత అన్నిటికంటే హయ్యెస్ట్ యోగా ఏంటంటే సహజయోగం. సహజంగా సరళంగా జీవించడమే పెద్ద యోగం. అంటే మనిషిలాగా పుట్టావు, మనిషిలాగా బ్రతకడం, ఇది సహజయోగం. తర్వాత మనిషికి ఉండేటటువంటి క్వాలిటీస్తో జీవించడం, ఇది సహజయోగం. తర్వాత మనిషి లోపల ఉండేటటువంటి ఈ పొటెన్షియాలిటీస్ని జాగృతం చేసుకొని జీవించడం, ఇది సహజయోగం. ఇట్లా సహజంగా జీవిస్తూ ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఈ టెక్నిక్స్ ఏదైతే మనము ఒక కర్మ చేసేటప్పుడు కర్మయోగంలాగా, తర్వాత కర్మ చేసేటప్పుడు దాన్ని భక్తి యోగంలాగా, తర్వాత దాని జ్ఞానయోగంలాగా, ధ్యానయోగంలాగా ప్రతి ఒక పని కంప్లీట్ అయ్యేలోపు ఈ 4 యోగాలు వచ్చేయాలి ఆ పనిలో. నువ్వు పని సార్ట్అవుట్ చేస్తున్నావంటే నీకు అర్థం కావాలి ఏంటంటే, సో ఐఎమ్ థింకింగ్ విత్ ఇంటలెక్ట్ అంటే యు ఆర్ ఇన్ ద జ్ఞానయోగ. నువ్వు కలెక్ట్ చేస్తున్నావంటే నువ్వు కర్మ చేస్తున్నావు. దాంతోపాటు ఆ కలెక్టింగ్ ఆర్టికల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ నువ్వు భక్తిభావంతో చేయాలి. అంటే హ్యాండిల్ విత్ కేర్, ప్రతి వస్తువుని ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం, ఒక పవిత్రమైనటువంటి భావనతో హ్యాండిల్ చేయడం. సో అది భక్తి యోగం. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి? ధ్యానయోగం. ఇది ఈ 4 యోగాలతో ఎప్పుడైతే మనం జీవితాన్ని జీవిస్తామో అప్పుడు జాగృతి జీవనం, సాక్షి జీవితం అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే జాగృతి సాధన, సాక్షి సాధన చేసిన వాళ్ళు చాలా త్వరగా అందుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి తను అందుకోవడానికి కారణం అదే. ఎందుకంటే అవుటర్ వరల్డ్లో ఈ పనిని కర్మలాగా, ఒక భక్తిభావంతో చేస్తూ ప్రతి దాంట్లో ఒక శక్తిని ఫీల్ అవ్వడం, ప్రతి దాంట్లో యూనివర్సల్ కాన్షియస్నెస్ని ఫీల్ అవ్వడం, ఏ వస్తువు చూసినా దేన్ని చూసినా ఒక భగవంతుడి స్వరూపంలాగా చూడడం, ఒక భక్తిభావంతో చూడడం, ఇదంతా కూడా ఏంటంటే యోగమే. జీవితాన్ని ఎప్పుడైతే మనం ఇలా జీవిస్తామో అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందంటే మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడికి సమర్పించబడుతుంది. అప్పుడు కర్మ పూజ అయిపోతుంది. ఎప్పుడైతే కర్మ పూజ అయిపోతుందో అప్పుడు ఈ దేహం అనేది ఏమవుతుంది? దేవాలయం అయిపోతుంది. దెన్ అప్పుడు నెక్స్ట్ నీలో ఉండేటటువంటి శక్తి ఏం చేస్తుంది? జ్ఞానోదయాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. యువర్ బీయింగ్ విల్ బికమ్ ఏ బుద్ధ. దెన్ దిస్ ఎర్త్ విల్ బికమ్ ఏ లోటస్ ప్యారడైజ్. ఉంది కదా, దిస్ వెరీ బాడీ ఈజ్ ఎ టెంపుల్. వెన్ వర్క్ విల్ బికమ్ ఏ వర్షిప్, యువర్ బీయింగ్ విల్ బికమ్ ఏ బుద్ధ, దెన్ ఎర్త్ విల్ బికమ్ ఏ లోటస్ ప్యారడైజ్. ఇది పరిపూర్ణంగా జ్ఞానోదయాన్ని అందుకోవడానికి ఈ యోగం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం అంతా కూడా యోగమే. ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క స్థితి యోగమే. ఎలక్ట్రిసిటీ రావాలా అంటే పాజిటివ్ నెగిటివ్ కలవాలి, వైర్స్ కలిస్తేనే కదా వచ్చేది, అవునా? అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుతో కలిసినప్పుడే ఒక కొత్త సృష్టి అనేది జరుగుతోంది. జనాభా పెరిగింది, ఎందుకంటే స్త్రీ పురుషుల కలయికతో జనాభా పెరిగింది, అవునా? శరీరము మనసు హృదయం యొక్క కలయికతో ఒక కావ్యం రావడము, ఒక కవిత రావడము, ఒక పాట రావడము, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? శరీరం మనసు హృదయం మమేకమైనప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ చూసినా కానీ ఒక యూనియన్ అనేది జరుగుతోంది. ఎవరు సింగిల్గా ఏ పని చేయట్లా, ఏదో ఒక కనీసం ఒంటరిగా పనిచేసినా నీ లోపల అక్కడ శరీరం మనసు ఇంద్రియాలు మమేకం కాకపోతే నువ్వు ఆ పని 100% చేయలేవు. ఎక్కడ చూసినా ఒక యోగం అనేది జరుగుతోంది. కాబట్టి యోగమే ఫైనల్. సంపూర్ణ ఆధ్యాత్మికత ఏంటంటే జ్ఞానము, భక్తి.
దీని యొక్క కలయికనే సంపూర్ణ ఆధ్యాత్మికం. జ్ఞానం ఉన్న వాళ్ళకి తప్పకుండా భక్తిభావం అనేది ఉండాలా, లేకపోతే అహంకారం వచ్చేస్తుంది, జ్ఞానంతో కూడిన అహంకారం వచ్చేస్తుంది. తర్వాత ఈ భక్తి ఉన్న వాళ్ళకి జ్ఞానం అనేది వివేకము, విచక్షణ, విషయ వస్తు వివేక జ్ఞానం అనేది లేకపోతే ఈ భక్తి అంధశ్రద్ధ, అంధవిశ్వాసం, అంధభక్తి అయిపోతుంది. కాబట్టి ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో అక్కడే ఒక పరిపూర్ణత్వం. అంటే జ్ఞానం అనేది నిన్ను ప్రపంచంలో ఎలా జీవించాలో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఏంటి? నాలెడ్జ్, విజ్డమ్. తర్వాత ఈ భక్తి అనేది ఏంటంటే నువ్వు చేసే ప్రతి కర్మని ఒక పూజలాగా, ఒక పవిత్రమైనటువంటి భావనతో, ఒక ప్రేమతత్వంతో చేయడానికి ఈ భక్తి ఉపయోగపడుతుంది. అసలు భగవంతుడికి ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే ప్రతి కర్మ ఒక పవిత్రతతో చేసావనుకో, ఒక అంకితభావంతో చేసావనుకో, ఇట్ విల్ బికమ్స్ ప్రేయర్. సపరేట్గా నమాజు, ప్రార్థన, పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రతి పనిలో మన ఇంటెన్సిటీ, నీ శరీరాన్ని, మనసుని, హృదయాన్ని మమేకం చేసి నువ్వు ఏ పని చేసినా దీన్ని ఏమంటారు? త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధిగా నువ్వు ఏ పని చేసినా అది భగవంతుడికి సమర్పించబడుతుంది. దెన్ వర్క్ విల్ బికమ్ ఏ వర్షిప్. ఇలా మనం జీవించగలిగితే అప్పుడు జాగృతి జీవితం అనేది మనకు వస్తుంది. అందుకే మనం డే టు డే రొటీన్ లైఫ్లో చేసేటటువంటి చిన్న చిన్న పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ చిన్న పనే కదా, ఎట్లా చేసినా నడుస్తుంది. ఇప్పుడు చిన్న పనులు ఎలా పడితే అలా చేస్తే రేపు పెద్ద పనులు కూడా అలాగే చేస్తావు. నీకు ఇక్కడ జాగృతి రాకపోతే అక్కడ రాదు. నీకు అవుటర్ అవేర్నెస్ రాకపోతే ఇన్నర్ అవేర్నెస్ రాదు. అందుకే మాట్లాడుతుంటే నిద్రపోతారు, ధ్యానం చేయమంటే మూర్ఛలోకి పోతారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మీకు నిద్ర ఎందుకు వస్తుంది మాట్లాడుతుంటే? ఎందుకంటే ఒకటి శ్రద్ధ లేకపోవడం, ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ కారణాలు. లేదా డైలీ వినేదేగా ఏం వింటాం? నేను డైలీ మాట్లాడిన అందులో ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ వస్తుంది. మీరు విన్నదే వినండి స్పీచ్, మీకు కొత్త కొత్త పాయింట్స్ అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఒక స్పీచ్ విన్నప్పుడు అన్ని పాయింట్స్ మన బుర్రకు ఎక్కవు, ఒకటో రెండో ఎక్కుతాయి. మళ్ళీ తెల్లారినప్పుడు ఇంకోనే ఎక్కుతాయి. అన్నీ ఈ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే అప్పుడప్పుడు వర్తమానంలోకి వచ్చేస్తుంది. ఆ వర్తమానంలోకి వచ్చినప్పుడు అది అందుకుంటుంది. మళ్ళీ ఇది గతంలోకి పోతుంది. పోయినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి, ఆ మాటలన్నీ వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడో ఒకసారి అది అందుకుంటూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా జీవితంలో కానీ ఇప్పుడు నేను అంటే ఎవరైనా సరే ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు, సాధనా సంపత్తిని సాధించాలనుకున్నప్పుడు తప్పకుండా ఏం చేయాలా? ఏ పని చేసినా ఒక యోగంలాగా చేయాలి. చిన్న చిన్న పనులు నేను ఎన్నోసార్లు చెప్తాను. అందుకే జాగృతి అని ఎందుకంటానంటే ఏ పని చేసినా యోగంలాగా చేయాలి. నువ్వు దాంతో మమేకం కావాలి. మమేకం అయినప్పుడే ఒక శక్తి విడుదల జరుగుతుంది. ఎక్కడైతే ఒక కలయిక జరుగుతుందో అక్కడ ఒక శక్తి విడుదల జరుగుతుంది. ఇప్పుడు స్త్రీ పురుషులు కలిసినప్పుడు కొత్త జీవం బయటికి రావట్లేదా? అది ఎట్లా వచ్చింది జీవం అనేది? వీళ్ళు కలవడం, మమేకం అయినప్పుడే అది కొత్త జీవం వచ్చింది. అండ్ అదేవిధంగా నువ్వు పనితో మమేకం అయిపోయినా, నువ్వు ప్రకృతితో మమేకం అయిపోయినా, తర్వాత నువ్వు చేసేటటువంటి విధానంలో మమేకం అయిపోయినా అక్కడ ఒక కర్మ, ఒక జ్ఞానము, ఒక భక్తి, ఒక ధ్యానము అది ఎందుకు సంభవించదు? తప్పకుండా వస్తుంది. కానీ మీరు పనులు అట్లా చేయరు. అందుకే జీవితంలో టెన్షన్స్ వస్తాయి, స్ట్రెస్ వస్తుంది, విసుగు వస్తుంది, విరక్తి వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు రాకూడదు కదా. అసలు ఒక జ్ఞాని లక్షణం ఏంటి? ఒక ధ్యాని యొక్క లక్షణం ఏంటి? ఒక సమాధి అనుభవాన్ని తీసుకున్నటువంటి ఒక వ్యక్తి లక్షణం ఏంటి? జీవితాన్ని అలా మలుచుకోవాలి కదా. కళ్ళు మూసి సమాధిలో పోవడం కాదు, కళ్ళు తెరిచి కూడా ఆ స్థితిని అందుకోగలగాలి. దానికి ఇది సూత్రం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ పని చేసినా కర్మ, జ్ఞానము, భక్తి, ధ్యానం ఈ 4 ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి. దానికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఒక పని చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? శరీరంతో వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎలా స్టార్ట్ చేస్తాం వర్క్? ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటాం. ఆ పనికి కావాల్సిన వస్తువులని కలెక్ట్ చేసుకుంటాం. ఆ కలెక్టింగ్లో ఏముండాలి? నీకు భక్తిభావం ఉండాలి. అవన్నీ కలెక్ట్ చేసుకున్నాక దాన్ని సార్ట్అవుట్ చేస్తాం, విడదీస్తాం. దేనికి ఏది వాడాలి? ఆ విడదీస్తున్నప్పుడు ఏం కావాలి? నీకు విచక్షణ ఉండాలి, జ్ఞానం ఉండాలి. అక్కడ జ్ఞానయుగం అంటే అక్కడ వివేకము, విచక్షణ, తర్వాత విషయ వస్తు వివేక జ్ఞానం. అందుకే నేను చెప్తారు సాధనా చతుష్టయంలో ఏం చెప్తారంటే విషయం పట్ల, వస్తువు పట్ల, స్థితి పట్ల వివేకం, విషయ వస్తు వివేక జ్ఞానం. ఇది భౌతిక ప్రపంచంలో ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే అది జ్ఞానయోగం అయిపోతుంది. అంటే విషయాల పట్ల, వస్తువుల పట్ల, ఆ స్థితి పట్ల నీకు విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. నువ్వు దాన్ని ఎందుకు సార్ట్అవుట్ చేస్తున్నావు? దేని కొరకు చేస్తున్నావు?
ఒకవేళ చేస్తే ఎలా చేస్తావు? అక్కడ ఏం కావాలా? జ్ఞానం ఉండాలి. అందుకే వివేకం, విచక్షణ. విచక్షణ మనిషికి జంతువుకి ఇదే తేడా. జంతువులకి విచక్షణ ఉండదు, కానీ మనిషికి విచక్షణ ఉండాలి. ఏ పని చేసినా బుద్ధి వాడాలి, మేధస్సుని వాడాలి, తర్వాత మనము జ్ఞానాన్ని వాడాలి, విజ్ఞానాన్ని వాడాలి. ఆ వాడుతున్నప్పుడు నువ్వు దాన్ని దేని కొరకు వాడుతున్నావు? మంచి కొరకు వాడుతున్నావా, చెడు కొరకు వాడుతున్నావా? ఇది సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇది సార్ట్అవుట్ చేస్తూ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఆ వర్క్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ధ్యానం, మళ్ళీ అక్కడ స్థిరత్వం. ఏంటా స్థిరత్వం అంటే మనం చేసే ప్రతి పని పట్ల ఒక ఏకాగ్రత, దృష్టి, 100% మనస వాచ కర్మణ దాని మీదే దృష్టి పెట్టి. ఇప్పుడు వంట చేస్తావు, అక్కడే ఉండి చేయాలని కాదు, నువ్వు అక్కడ పెట్టొచ్చి ఇక్కడ కూర్చున్నాక అసలు కుకింగ్ ప్రాసెస్ నేను ఎలా చేస్తానో చెప్తాను నేను మీకు. కుకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, నేను జస్ట్ ఫస్ట్ దానికి కావాల్సినవన్నీ కలెక్ట్ చేసి అక్కడ పెట్టేస్తాను. పెట్టేసి మనం కడాయి పెట్టేసి ఆ కర్రీ అన్ని కావాల్సినవన్నీ వేసేసి వచ్చి కూర్చుంటాను. నేను దాని దగ్గర నిలబడను, కానీ ఒక దృష్టి ఉంటుంది దాని మీద, ఒక దృష్టి దాని మీద ఉంటుంది. అది ఉడికిందా లేదా మనం ఎట్లా దాన్ని తెలుసుకుంటాము? కొంతమంది 10 సార్లు వెళ్ళేసి దాన్ని ఊరికే తిప్పుతూ ఉంటారు. అది కాదు పద్ధతి. కూర పచ్చిగా ఉన్నప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది, అది ఉడికాక ఇంకో రకమైన స్మెల్ వస్తుంది, మాడిపోతే ఇంకో రకమైన స్మెల్ వస్తుంది. అవునా? మనం దాన్ని ఎక్కడ గుర్తుపట్టాలా? ఉడికినప్పుడు గుర్తుపట్టాలి, స్మెల్ చూసి గుర్తుపట్టాలా. స్మెల్ చూసి గుర్తుపట్టేసి ఒకసారి కలిపేసి కారం వేసేస్తే కథం, 2 ట్రిప్స్లో కర్రీ అయిపోవాలా. అవునా? నువ్వు అక్కడే నిలబడి దాన్ని కలుపుకుంటా ఉన్నా కూర పాడైపోతుంది. ఇక్కడ కూర్చొని దాన్ని మర్చిపోయినా ఇది పాడైపోతుంది. ఇక్కడ మళ్ళీ ఏం కావాలా నీకు? దృష్టి, ఒక దృష్టి దాని మీద ఉండాలి. ఎట్లా ఆ దృష్టి ఎలా ఉండాలి? ఆ దృష్టి ఎలా ఉండాలి చెప్పనా? చిన్నప్పుడు చంటి పిల్లలు ఉన్న తల్లులు ఎట్లా ఉంటారు? వాళ్ళు బాగా గాఢ నిద్రలో ఉన్న పిల్లాడు కొంచెం అనగానే లేస్తారు. అంటే తల్లి నిద్రపోయినా ఒక దృష్టి ఆ పిల్లాడి మీద ఉంటుంది. ఈమె గాఢ నిద్రలో ఉన్నా, మూర్ఛలో ఉన్నా, కలలు కంటున్నా వాడు కొంచెం ఎడవగానే ఈమె లేచిపోతుంది. అలాంటి దృష్టి చేసే పనిపైన కూడా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉంటావు అనేది ముఖ్యం కాదు, అది చేసే పనిపైన ఒక దృష్టి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, మొత్తం దాంట్లోనే దూరిపోయి అది బాగా కలిపేసి దాన్ని చెడగొడతారు. కొంతమంది బయటకు వచ్చేసి కూడా చెడగొడతారు. బ్యాలెన్సింగ్. నువ్వు అక్కడ ఉంటావా, వచ్చి కూర్చుంటావా, అది నీ ఇష్టం, అది నీ క్యాపబిలిటీని బట్టి చేస్తారు. బట్ అది పర్ఫెక్ట్గా రావాలి. అందులో ఉప్పు కారము ఇవి వేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా వేయాలి, ఈక్వల్ ప్రపోర్షన్స్లో వేయాలి. దీనికి అంతా ఏం కావాలా? ధ్యానం, ఏకాగ్రత. అక్కడ భావం. ఎందుకు ఏకాగ్రత చేయాలంటే భావం కూడా ఇన్వాల్వ్ కావాలి. కేవలం శరీరం మనసు ఇన్వాల్వ్ అవ్వడం కాదు, భావం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఏ భావంతో నువ్వు ఆ కుకింగ్ చేస్తున్నావు, ఇవన్నీ మమేకమైపోయి చేస్తే అది ధ్యానం. ఒక వంటని కాదు, ఏ పనైనా పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ ఏముండాలా? కర్మ ఉండాలి, భక్తి ఉండాలా, జ్ఞానం ఉండాలి, తర్వాత ధ్యానం ఉండాలి. ఈ 4 స్థితులలో నువ్వు ఏ పని చేసినా నీకు సక్సెస్ అవుతావు. మళ్ళీ నువ్వు ఒకసారి ఒక పని చేసినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ దాంట్లో చేయబెట్టద్దు, అది పర్ఫెక్ట్గా అయిపోవాలి అంతే. ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చారంటే ఆ పని పర్ఫెక్ట్గా అయిపోతుంది అని చూసేవాళ్ళకి కూడా కనబడాలన్నట్టు. మళ్ళీ ఎవరు దానిలో లోపాలు వెతకద్దు, అంత పర్ఫెక్షనిజంగా ఆ వర్క్ చేయగలగాలి. ఎప్పుడు చేస్తావు? ఈ 4 యోగాలు ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు పర్ఫెక్షనిజం వస్తుంది. అప్పుడు లైఫ్లో ఏమవుతుందంటే టెన్షన్స్ ఉండవు, స్ట్రెస్ ఉండదు, మైండ్ ఎక్కువ పనిచేయదు. ఇంత యోగిక్గా నువ్వు ఆ వర్క్ చేస్తున్నప్పుడు నీకు మైండ్ ఇష్టం వచ్చినట్టు పనిచేయదు, ఇక మైండ్ కూడా ఏకాగ్రం అయిపోతుంది. అప్పుడు ఏమవుతావు? మెల్లిమెల్లిగా మనసు నుండి కూడా నువ్వు విముక్తి అయిపోతావు. ఎప్పుడైతే మనసు నుండి కంప్లీట్గా విముక్తి అయిపోతావో అప్పుడు ఇంద్రియాల నుండి విముక్తి అయిపోతావు. ఇంద్రియాల నుండి విముక్తి అయిపోయినప్పుడు నెక్స్ట్ జరిగేది సమాధి. అప్పుడు ఈ యోగ చిత్తవృత్తి నిరోధ అంటే అప్పుడు నువ్వు ఏకత్వంలో ఇవన్నీ వదిలేసి నీ శక్తితో నువ్వు మమేకమైనప్పుడు అక్కడ సమాధి ఘటిస్తుంది. సమాధిలో 108 ఉన్నాయి టెక్నిక్స్. దాంట్లో ఫస్ట్ జడ సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సబీజ్ సమాధి, నిర్బీజ్ సమాధి, సంప్రజ్ఞాన సమాధి, మేఘ సమాధి, అద్వైత, కైవల్య, అట్లా పోతూ ఉంటుంది. లాస్ట్కి ఏంటి? పరమపద సోపానం. లాస్ట్కి అది ఎప్పుడైతే మనం అందుకుంటామో అక్కడ ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి యోగ దర్శనము, యోగ వాసిష్టము,
తర్వాత అష్టాంగ యోగా, తర్వాత సమాధి పదం. ఈ 4 చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. కానీ ప్రపంచానికి తెలిసినది 2, ఒకటి ఆసనం, 2 ప్రాణాయామ. బట్ ఇది అసంపూర్ణం. ఒక మనిషి యొక్క జీవిత వికాసం కేవలం శరీరము, మనసు, ఇంద్రియాలు ఇది కాదు. శక్తి వికాసం కూడా జరగాలి, జీవిత వికాసం కూడా. జీవితం అంటే కేవలము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా జరిగేటటువంటి సంఘటనల సమాహారం కాదు, చచ్చిపోయాక ఇంత బూడిద పడేసిపోవడం కాదు. అంటే ఆత్మీయ వికాసము, తర్వాత చైతన్య వికాసము జరిగితేనే పరిపూర్ణమైనటువంటి జీవిత వికాసం. దానికి పతంజలి యోగశాస్త్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా ఏంటంటే సాధన. కాబట్టి ఎవరన్నా ధ్యానం చేసినా చేయకపోయినా, కళ్ళు మూసి సాధన చేసినా చేయకపోయినా, కళ్ళు తెరిచి మాత్రం మనం ఏ పని చేస్తున్నా ఈ 4 యోగాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. ఒక పని చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు ఈ 4 యోగాలు నేను ఆచరిస్తున్నానా లేదా, అది అర్థమైంది అనుకుంటా అందరికీ. ఒకటి, మనము శరీరంతో కర్మ స్టార్ట్ చేస్తున్నప్పుడు బాడీ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతుందా లేదా, ఇది కర్మయోగం. ఈ బాడీతో పాటు మైండ్ని కూడా ఇన్వాల్వ్ చేసి చేయడం ఏంటి, భక్తి యోగం. ఎప్పుడైతే బాడీ మైండ్ 2 ఇన్వాల్వ్ అయి చేస్తున్నప్పుడు నువ్వు రకరకాల వస్తువులు కలెక్ట్ చేస్తూ ఉంటావు. చేస్తున్నప్పుడు అక్కడ నీకు శ్రద్ధ, ఆసక్తి చూపించావనుకో, అది భక్తి యోగం. ఆ వస్తువులు తీసుకొచ్చి నువ్వు దాన్ని సార్ట్అవుట్ చేసి నీ బుద్ధిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నావు అక్కడ. కేవలం శరీరం, మనసే కాదు, నీ బుద్ధి, నీ తెలివితేటలు, నీ విజ్ఞానం కూడా వాడుతున్నావు. అది జ్ఞానయోగం. దాన్ని సార్ట్అవుట్ చేసి, అంటే ఆ పని ఎలా చేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది, యు ఆర్ థింకింగ్. అక్కడ ఏంటి, బుద్ధి, మేధస్సు, విజ్ఞానం, జ్ఞానం, విషయ వస్తు వివేక జ్ఞానం. దీన్ని వాడామంటే నువ్వు జ్ఞానయోగంలోకి వచ్చేసావు. ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ధ్యానయోగం. కర్మ పని అంటే దాని ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ధ్యానయోగం. ఈ 4-5 యోగాలు డే టు డే రొటీన్ లైఫ్లో చిన్న చిన్న పనులు చేస్తూ మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తామో అప్పుడు జీవితం అనేది ఒక యోగం అయిపోతుంది. అక్కడ మనిషికి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందాక అడిగారు, బయట ప్రపంచంలో మేము ఉండలేకపోతున్నామంటే ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, మీ దృష్టిలో సాధన అంటే కళ్ళు మూసి చేసేదే, కళ్ళు తెరిచి కాదు. అందుకే మీకు ఎప్పుడెప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుందామని అనిపిస్తోంది, కానీ కళ్ళు తెరిచి మనం జీవితాన్ని ఎట్లా ఆచరించాలది మీరు ఎప్పుడు దాన్ని యోగంలాగా చేయలేదు కదా. ఇప్పుడు చేయండి. ఇక ఇది ప్రాసెస్. చిన్న చిన్న పనులు కూడా మీరు అలా చేయగలిగితే 4 గుర్తుపెట్టుకోండి, కర్మ, జ్ఞానము, భక్తి, ధ్యానం. 4 తప్పకుండా ఇన్వాల్వ్ కావాలి. అప్పుడు సహజయోగం లాస్ట్లో వచ్చేది ఏంటి, సహజయోగం న్యాచురల్గా వచ్చేస్తుంది. అట్లా చేసే ప్రతి పనిలో మీరు ఇన్వాల్వ్ అయిపోయి చేస్తే ఆటోమేటిక్గా మీరు జాగృతి జీవనము, సృజనాత్మకమైనటువంటి జీవితము, జీవించే కళ. దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. అర్థమైంది? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదే. అది బుద్ధుడు చెప్పినా, మహర్షి పతంజలి చెప్పినా, ఏ గురువు చెప్పినా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇదే. ఎందుకంటే మన లోపల ఇవన్నీ ఇన్వాల్వ్ కావాలి. కర్మ ద్వారా శరీరము, అవునా, భక్తి ద్వారా మనస్సు, హృదయము, అవునా, జ్ఞానం ద్వారా బుద్ధి, మేధస్సు, విజ్ఞానం, ధ్యానం ద్వారా ఇంద్రియాలు. ధ్యానం ద్వారా ఏమవుతుంది, ఇంద్రియాలు పర్ఫెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయి చేసినది ఏంటి, సాధన. ఇదే ధ్యాన సాధన, ఇదే జాగృతి సాధన, ఇదే సాక్షి సాధన. ఎప్పుడైపోతే ఇదంతా జరుగుతున్నప్పుడు మనం కర్మ చేస్తున్నప్పుడు దాంతో అటాచ్ అవుతాం. ఆ అటాచ్ అవుతూ అవుతూ మెల్లమెల్లగా డిటాచ్మెంట్ కూడా తెచ్చుకుంటూ ఉండాలి. వాటితో పాటు తెచ్చుకొని ఎప్పుడైతే సాక్షిలాగా ఉండి నువ్వు పనులు చేయడం అలవాటు చేసుకుంటే ఈ డిటాచ్మెంట్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే నీకు డిటాచ్మెంట్ ఎక్కడొస్తుంది, దీంట్లో ఒక చోట వస్తుంది. ఎక్కడొస్తుంది అంటే ధ్యానంలో ఉన్నప్పుడు వస్తుంది. అవునా, నువ్వు ఫస్ట్ కర్మ చేస్తున్నప్పుడు బాడీతో ఒక టైప్ అయి చేస్తావు. తర్వాత నువ్వు మనసు మమేకం చేసినప్పుడు ఈ భక్తిలోకి వచ్చేస్తావు, కలెక్టింగ్ చేసేదంతా అది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తర్వాత నువ్వు నెక్స్ట్ జ్ఞానంతో సార్ట్అవుట్ చేసినప్పుడు బుద్ధి, మేధస్సు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ధ్యానంలోకి వచ్చినప్పుడు సాక్షి అవుతావు. ప్రొసీజర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అక్కడ నువ్వు సాక్షి. కాబట్టి ఈ ప్రాసెస్ ద్వారా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అక్కడ మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వచ్చినప్పుడే ఆర్ట్ ఆఫ్ డయింగ్ వస్తుంది. ఇది జీవించే కళ వస్తే మరణించే కళ వస్తుంది, అది సమాధి. ఇది మనం భౌతిక ప్రపంచంలో
మనం ఆచరించాల్సినటువంటి యోగాలు. ఇది చాలామంది చెప్పరు, కానీ ఇది ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, దీని ద్వారా పంచప్రాణాలు, పంచతత్వాలు, పంచభూతాలు ఆటోమేటిక్గా నువ్వు ప్రాణాయామ చేయక్కర్లే, ఇక నీ వర్క్తోనే ప్రాణాయామ జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంతెంత ఇన్వాల్వ్ అయి చేసి నీకు అంత శక్తి అంత విస్తరిస్తూ ఉంటుంది. నువ్వు పనిలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తావో అంత నీ శక్తి విస్తరిస్తుంది, ప్రాణశక్తి విస్తరిస్తుంది, పంచవాయువులు పంచ ప్రాణాలు విస్తరిస్తూ ఉంటాయి. అప్పుడు నీ శరీర పరిధి దాటి కూడా బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, నీ లోపల ఒక పవిత్రత, ఒక నిర్మలత్వము, అవునా, ఒక ప్రేమతత్వము, మానవత్వము, కరుణ, హృదయ వికాసము, శీలకమల వికాసము జరుగుతూ మెల్లమెల్లగా సహస్రదళ కమల వికాసం కూడా జరుగుతుంది. ఇది దానికి సోపానం, ఇవన్నీ మెట్లు అన్నట్టు. సో ఈ యోగ దర్శనంలో మనకి ఇంకా చాలా రకాల సూత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ మనము నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాము. కాబట్టి మహర్షి పతంజలి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ ఏంటి అంటే యోగ దర్శనం. ఎందుకంటే మనిషి జీవితం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈవెన్ మోక్షం పొందాలన్నా, ముక్తి పొందాలన్నా, లేదంటే ప్రేమతత్వాన్ని పొందాలన్నా అన్నిటినీ ఒక యోగంలాగా తీసుకెళ్తేనే, ఒక కలయికలాగా తీసుకెళ్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండేది యోగమే, గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండేది యోగమే, తర్వాత స్త్రీ పురుషుల మధ్యలో ఉండేది యోగమే, మనం చేసే ప్రతి కర్మతో మమేకమైపోయి చేయడం యోగమే. కాబట్టి మనం చేసే డే టు డే రొటీన్ లైఫ్లో మనం చేసే యాక్టివిటీస్ అంతా యోగంలాగా చేస్తే అదే మనకి జాగృతి జీవనానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇది మహర్షి పతంజలి ఇచ్చినటువంటి సందేశం. కేవలం ప్రపంచంలో ఈ ఆసనము ప్రాణాయామాలు చేసి మేము యోగులం అని చెప్పి అనుకోకండి, ఎందుకంటే ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే యమ నియమాలు ఆచరించకుండా మీరు ఎన్ని ఆసనాలు వేసినా, ఎంత ప్రాణాయామం వేసినా మీకు మానసిక ప్రశాంతత రాదు, ఆరోగ్యం అంతకంటే రాదు. ఎందుకంటే ఫస్ట్ ప్యూరిఫై కావాల్సింది మైండ్. నెగిటివిటీస్కి దూరంగా ఉండాలి. అంటే అరిషడ్ వర్గాలు, తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి హింస, అట్రాసిటీస్, విద్వేషాలు, వీటన్నిటికీ దూరంగా ఉంటూ మీ శరీరాన్ని మనసుని శీలంతో కాపాడుకున్నప్పుడు అప్పుడు డిసిప్లిన్ లైఫ్ వస్తుంది. నెక్స్ట్ ప్రాణాయామకి వెళ్ళినప్పుడు లేదా ఆసనానికి వెళ్ళినప్పుడు మీరు ఏ పని చేసినా యోగంతో చేసినప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ సిస్టమేటిక్ అవుతుంది. లైఫ్ అనేది సిస్టమేటిక్ కాకపోతే అంతర్యాత్ర చేయలేరు, ఈవెన్ ప్రపంచయాత్ర కూడా సరిగ్గా చేయలేరు. కాబట్టి ఎవరైతే యోగంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, యోగంతో మనసుని కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పతంజలి చెప్పింది కేవలం ఆసనం ప్రాణాయామ కాదు, యమ నియమ ఆసన ప్రాణాయామ ఈ 4 కంప్లీట్గా ఉంటేనే ఇది అవుటర్ వరల్డ్కి ఉపయోగపడుతుంది. ఇంకా ఇన్నర్ జర్నీ చేసే వాళ్ళకి ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి ఈ 8 అంగాలు కలిస్తేనే పరిపూర్ణమైనటువంటి జీవితం. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సాధన చేయండి. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.